నమస్తే అందరికీ. ఇప్పుడు డాక్టర్ ఎన్ గంగా సత్యం గారి అర్క్ అనేక వ్యాధుల నిరోధ నివారణలకు సిద్ధౌషధం చూద్దాం. గోమూత్రం కానీ లేక గోమూత్రంతో నిర్మింపబడిన అర్క్, ఆసవం, పానకము వంటి మొదలైన వాటిలో ఏ రూపంలోనైనా అవసరాన్ని బట్టి వైద్య సలహాను అనుసరించి తీసుకొనచ్చో ఈ దిగువ తెలిపిన అనేక వ్యాధులు నివారింపబడునని శాస్త్రాధారముతోను అనుభవపూర్వకముగాను చెప్పబడినది. చూద్దాం. 24 ఉన్నాయి. ఇవి ఉదాహరణకు మాత్రమే అన్నారు. అంటే అన్ని రోగాలకు కూడా గోమూత్రం పనిచేస్తుంది. 1 అగ్నిమాంద్యము, అంటే ఆకలి లేకుండుట. గోమూత్రం డైలీ తాగితే ఆకలి మంచిగా అవుతుంది అన్నమాట. 2 అతిసారము, అతిగా విరోచనములు అవుట. మోషన్స్ ఎక్కువైనప్పుడు కూడా ఇది తాగితే కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంది. 3 అజీర్ణము, ఆహారం జీర్ణము కాకుండా బాగా తిని ఎక్కువ డిన్నర్ చేసేసి ఫంక్షన్స్ అటెండ్ అయ్యి బాగా తినగలిగినప్పుడు ఇది కొంచెం తాగేస్తే పూర్తిగా జీర్ణమైపోతుంది. 4 ఆమ్లపిత్తము, అంటే పులి త్రేణుకులు, కడుపులో మంట, యాసిడిటీ మెయిన్గా చాలామందికి ఉంటుంది యాసిడిటీ. దానికి కూడా ఇది పనిచేస్తుంది గోమూత్రం. అపస్మారం, అంటే స్మరణ శక్తి తగ్గి మూర్ఛలు వచ్చుట, అలాంటి వాళ్ళకు కూడా ఇది పనిచేస్తుంది. భ్రమ, తల త్రిప్పుట, కళ్ళు తిరుగుట, అలాంటి వాటికి కూడా పనిచేస్తుంది. అరుచి, అంటే అరోచకం, ఆహారం సహించకుండా, తింటే తినబుద్ధి కాదు, ఆకలి వేసినా కూడా తినబుద్ధి కాదు. అప్పుడు ఏం చేయాలి? ఇది తీసుకుంటే ఇక వ్యాధి నయమవుతుంది. అర్బుదం, అంటే క్యాన్సర్ కూడా నయమవుతుంది రోజు డైలీ తీసుకుంటే క్రమం తప్పకుండా. హర్షస్సు, అంటే మొలలు, పైల్స్ ప్రాబ్లం, ఇది కూడా తగ్గుతుంది. అస్టీలా, అంటే ప్రోస్టేట్ గ్రంథి పెరుగుట, చాలామంది ప్రోస్టేట్ వస్తుంది జెంట్స్లో ముఖ్యంగా, ఇది కూడా తగ్గుతుంది డైలీ గోమూత్రం తీసుకుంటే. 11 మూత్రాస్మరి, అంటే మూత్రవహ సంస్థానములో రాళ్ళు ఏర్పడుట, ఇవి కూడా కరిగిపోతాయి అన్నమాట. విషదోషములు, నల్లమందు, గంజాయి, ఉమ్మెత్త, నల్ల జీడి గింజలు, వత్సనాభి, విషముష్టి మొదలగు వాని విష దోషాలు అయిపోయినాయి, అవి కూడా పోతాయి. ఆద్మానం, అంటే కడుపు ఉబ్బరం కూడా పోతుంది. ఆనాహం, మలబద్ధకం కూడా పోతుంది. చాలామందికి మలబద్ధకం ఉంటుంది. మలబద్ధకం మెయిన్, మిగతా రోగాలు రావడానికి కారణం మలబద్ధకం మెయిన్. సో మలబద్ధకం ముందు క్లియర్ చేసుకోవాలి. అంటే ఇది తీసుకుంటే కూడా మలబద్ధకం నయమవుతుంది. ఆమవాతం, రిమాటిజం, ఇది కూడా పనిచేస్తుంది. ఉదర రోగములు, ఉదరమునకు సంబంధించిన లివరు, స్పెయిన్ మొదలగు వానికి సంబంధించిన వ్యాధులు కూడా తగ్గుతాయి. 17 ఉదావర్తం, కడుపులో వాయువు ఎగదన్నుట, ఇది కూడా తగ్గుతుంది. 18 ప్రమేహం, మధుమేహము మొదలగు మూత్రమునకు సంబంధించిన వ్యాధులన్నీ కూడా తగ్గిపోతాయి. 19 ప్రవాహికం, అంటే డిసెంట్రీ, బంక పోతారు కదా 2, అదనమాట, అది కూడా తగ్గుతుంది. పాండు, రక్తక్షీణత, ఇది కూడా పనిచేస్తుంది. 21 పామ, అంటే ఎగ్జిమా కూడా పనిచేస్తుంది. 22 ముదాత్యయము, అంటే మద్యపానం వలన కలుగు ఉపద్రవములు కూడా తగ్గిపోతాయి. 23 ముఖరోగములు, నోటిలో కలుగు వ్యాధులు కూడా పోతాయి. 24 మూత్రము కష్టంగా విసర్జించడం కూడా ఆ బాధ నుండి విముక్తి కావచ్చు. 25 మేధోవృద్ధి, స్థౌల్యము, లావెక్కుట, మేధోవృద్ధికి పనిచేస్తుంది. స్థౌల్యము, లావెక్కుట, బాగా లావు ఉన్న వాళ్ళు కూడా లావుతనం తగ్గడానికి పనిచేస్తుంది, శరీరం బాగా ఉండడానికి. రక్తదోషములు, 26 రక్తంలో దోషములు ఏర్పడుట, వాటిని కూడా నిర్మూలిస్తుంది ఇది గోమూత్రం.
27 ఉన్మాదము అంటే సిజోఫెరీనియా, ఇది కూడా తగ్గుతుంది, కొంతమందికి ఉంటుంది కదా అది. 28 ఒరస్తోయం ప్లీయురిసి, ఇది కూడా తగ్గుతుంది. 29 గండమాల స్కోఫ్యులా అంటే థైరాయిడ్, వాపు, ఇలాంటివి కూడా తగ్గుతాయి. కుష్టము లెప్రసీ, చర్మవ్యాధి కూడా తగ్గుతాయి. కర్ణరోగములు, కర్ణం అంటే చెవి కదా, డిసీజ్ ఆఫ్ ది ఇయర్, ఇవి కూడా తగ్గుతాయి. 31 అయిపోయింది. 32 కృమి అంటే వామ్స్, పురుగులు గిరుగులు ఉంటే కూడా అవి తగ్గిపోతాయి. 33 కామల అంటే జాండీస్, పచ్చకామలు కూడా తగ్గుతాయి, ఇది ఆవుమూత్రం తీసుకుంటే. కాస్ అంటే దగ్గు కూడా తగ్గుతుంది. 34 35 బాలరోగములు ఇన్ఫాంటైల్ డిసీజెస్, పిల్లల వ్యాధులు, చిన్న పిల్లలకి వచ్చే వ్యాధులన్నీ కూడా తగ్గిపోతాయి. 36 బుద్ధిమాంద్యము, అంధబుద్ధి, ఇది కూడా పోతుంది, చురుకుగా తయారవుతారు. 37 భగంధరము ఫిస్టులా కూడా తగ్గుతుంది. 38 దంతరోగములు, పళ్ళకు సంబంధించిన వ్యాధులు కూడా తగ్గుతాయి. 39 ధాతు క్షీణత, శరీరం శుష్కించిపోవట, ఇది కూడా పనిచేస్తుంది. ధాతు క్షీణత వల్ల పిల్లలు పుట్టరు కదా, ఇప్పుడు దీనివల్ల ఇది ఏమవుతుంది కాబట్టి పిల్లలు పుట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. 40 నిద్రానాశం అంటే నిద్ర రాకుండా ఉంటారు కదా, వాళ్ళు కూడా పనిచేస్తుంది, మంచి నిద్రకు వస్తుంది, మంచి నిద్ర పడుతుంది. నాసారోగములు 41 ముక్కుకు సంబంధించిన వ్యాధులు కూడా తగ్గుతాయి. 42 నేత్రరోగములు, డిసీజెస్ ఆఫ్ ది ఐస్, కళ్ళ కూడా పనిచేస్తుంది. 43 ఫలితము వెంట్రుకలు తెల్లబడుట, వెంట్రుకలు బాగా తెల్లబడిన వాళ్ళు కూడా ఇది పనిచేస్తుంది. నిదానంగా ఫర్దర్గా తెల్లబడకుండా ఉండడం, కంట్రోలింగ్ అలా తప్పనిసరిగా చేస్తుంది. కొంతమందికి వస్తే నల్ల కూడా పడుకోవచ్చు, మళ్ళీ రావచ్చు నలుపుతాను. 44 ప్రతిశ్యాయం అంటే జలుబు కూడా తగ్గుతుంది. 45 జీర్ణదుష్ట ప్రతిశ్యాయం సైనసైటిస్, ఇది కూడా తగ్గుతుంది. 46 వమనం వాంతులు కూడా తగ్గుతాయి. 47 వాత వ్యాధులు, డిసీజెస్ ఆఫ్ ది నర్వస్ సిస్టమ్ సంబంధించిన వ్యాధులు కూడా తగ్గుతాయి. 48 వాత రక్తం గౌట్, ఇది కూడా తగ్గుతుంది. 49 విచర్చిక ఎగ్జిమా, ఇది పనిచేస్తుంది. విధ్రది అంటే వ్రణం, దానికి పనిచేస్తుంది. 51 విషూచిక అంటే కలరా కూడా పనిచేస్తుంది. 52 విషమయత అంటే సెప్సిస్ కూడా పనిచేస్తుంది. 53 వృక్క వికారం అంటే కిడ్నీ డిసీజెస్ కూడా పనిచేస్తాయి, డిసీజెస్ని కూడా నిర్మూలిస్తుంది. 54 జ్వరం వస్తే కూడా తాగితే జ్వరం కూడా తగ్గుతుంది. 55 జ్వరాతిసారం ఫీవర్ విత్ డయేరియా కూడా తగ్గుతుంది. త్వగ్రోగములు, చర్మవ్యాధి కూడా తగ్గుతాయి. 57 వ్రణములు, గాయములు కూడా తగ్గుతాయి. 58 శిరస్సు కూడా, తలనొప్పి కూడా తగ్గుతుంది. 59 శోధ, వాపు, నంజు కూడా తగ్గుతుంది. 60 శ్లీపదము ఫైలేరియా కూడా మంచి ఉందన్నమాట. సంగ్రహణి 61 స్ప్రూస్ సిండ్రోమ్గా పనిచేస్తుంది. 62 గర విషము అంటే పెట్టుడు మందు, దాని కూడా పనిచేస్తుంది. 63 పూయమేహం గొనోరియా, దాని కూడా పనిచేస్తుంది. స్నాయు దౌర్బల్యం, నరముల బలహీనత కూడా పనిచేస్తుంది. 65 స్త్రీ రోగములు, స్త్రీలకు మాత్రమే కలుగు వ్యాధులు, అవి కూడా పనిచేస్తాయి. 66 హిక్కా, ఎక్కిళ్ళు కూడా పనిచేస్తుంది. 67 స్తన రోగాలు, స్తనములకు కలుగు వ్యాధులు కూడా తగ్గుతాయి. 68 హిస్టీరియా, యోషాపస్మారం, అది కూడా తగ్గుతుంది. 69 హృద్రోగములు, డిసీజెస్ ఆఫ్ ది హార్ట్ కూడా పనిచేస్తుంది. క్షయ, ట్యూబర్క్లోసిస్ కూడా పనిచేస్తుంది. 71 క్షుద్ర రోగములు, చిన్న వ్యాధులు ఏమన్నా కూడా పనిచేస్తాయి. 72 శుక్రక్షయము, శుక్రాణువు క్షీణించుట, ఇది కూడా పిల్లలు పుట్టకుండా ఉండడానికి కారణమవుతుంది. కాబట్టి ఇది తాగేదంటే శుక్రాణువులు క్షీణించాయి, అప్పుడు పిల్లలు కూడా పుట్టడానికి అవకాశం ఉంటుంది. 73 రసాయనం, ధాతువులను వృద్ధి చేయడం, ఇది కూడా సేమ్. 74 కేశ వ్యాధులు, వెంట్రుకలకు సంబంధించిన వ్యాధులు, ఇవి అంటే ఇవి కూడా తగ్గుతాయి. సో ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే, ఇవి అంటే చాలా ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 100% రోగాలు తగ్గిపోతాయి ఆవుమూత్రం తాగుతాయి. అదేదో వాసన వస్తుంది అని లేకపోతే ఇంకేదో అనుకోకుండా అదొక మందు అనుకొని రుక్కున నీళ్ళల్లో కలుపుకొని 10 ml 50 ml వాటర్ కలుపుకొని తాగండి రోజు. అన్ని రోగాలు నయం చేసుకోండి, కొత్త రోగాలు రాకుండా కాపాడుకోండి.
ఆల్ ది బెస్ట్. మీ జయప్రకాష్. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.